ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కేరళ కుట్టిని తీసుకున్నారా? మెగా డాటర్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరోయిన్ ఎవరు? ఆల్రెడీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఫ్లాప్ అయినా సరే ఆ యాక్ట్రెస్సే కావాలని చిరంజీవి పట్టుబట్టాడా? ఇంతకీ చిరంజీవి కూతురుగా నటించే ఆ హీరోయిన్ ఎవరు? వాచ్ ది స్టోరీ. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోనే మలయాళ మూవీ ఉదాహరణం సుజాతతో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిలింఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహం ఓజ్లర్, గురువాయూర్ అంబలనడియన్, రాకా చిత్రం హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఛాంపియన్ రిలీజ్ కాకుండానే తెలుగులో ఇట్లు అర్జున మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది. చెలో, భీష్మ, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ప్రస్తుతం 7G బృందావన కాలనీ సీక్వెల్లోనూ నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ల తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. ఛాంపియన్ నిరాశపరిచిన నటిగా ప్రూవ్ చేసుకుంది అనస్వర. ఈ అమ్మడి పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసి ఫిదా అయిన మెగాస్టార్ బాబీ మూవీలో కూతురుగా నటించే ఛాన్స్ ఇచ్చాడు. కథంతా డాటర్ క్యారెక్టర్ చుట్టూ తిరగటంతో నటిగా నిరూపించుకున్న అనస్వరనే తీసుకున్నారట. అనస్వర రాజన్ ఈసారి తన యాక్టింగ్ స్కిల్స్ కంటే ఈసారి అదృష్టాన్నే ఎక్కువ నమ్ముకుంటోంది. ఆ మధ్య నటించిన తమిళ చిత్రం విత్ లవ్ తెలుగులో ఇదే పేరుతో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే యూత్ను బాగా ఇంప్రెస్ చేసిన కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. మరి మెగా డాటర్గా హిట్ కొడుతుందేమో చూడాలి మరి.